హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఈరోజు నేను హార్వెస్ట్ వీడియో పెడుతున్నాను. చాలా వంకాయలు ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, 10 వంగ చెట్లు వేసాను. అంటే ఇంచుమించుగా చిన్న సైజు తోటలా ఉంది. తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా కాసాయండి. ఒకే మొక్కకి చాలా కాయలు కాసాయి. అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిద్దామని నేను ఈరోజు వీడియో చేశాను. ఓకేనా? చూడండి ఎలాగా వంకాయలు అవి ఎలా ఉన్నాయో. ఈ వంకాయలు సైజు ఇంతే ఉంటున్నాయి. ఒకవేళ మనం తర్వాత కోద్దాంలే, పోనీ ఇంకా పెద్ద అయిన తర్వాత కోద్దాంలే అనుకుంటే కాయలు బాగా ముదిరిపోతున్నాయి, కానీ సైజు అయితే పెరగట్లేదు. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వంకాయలు చక్కగాను. చూడండి, పక్కనేమో ఒక 2 ములక్కాయలు సైజు చాలా పెద్ద ఉన్నాయి. 3 ఫీట్ వరకు ఉంది పొడవు. అవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయండి ములక్కాయలు. ఈ పెద్ద చెట్టుకి కాయలు కాసే టైం వచ్చినట్టుంది. ఇవి పూత బాగానే వచ్చింది. ఈ చెట్టుకి ఏంటంటేనండి 100 కొద్ది కాయలు కాస్తాయని ఇచ్చారనమాట. చెట్టు చిన్న మొక్క అయితే చెట్టు బాగా పెరిగిపోతుంది, కానీ కాయలు అయితే ఇప్పటివరకు రాలేదు. బీరపాదులు చూడండి ఎలా పెరిగినాయి. కమలాలేమో సైజు కూడా బాగా పెద్దవి అయినాయి. చూసారా, బాగున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద బీరపాదులు కాయలు కాస్తున్నాయి. ఆ కాస్తుండగా నేను మళ్ళీ బీరపాదులు గింజలు పెడితే ఇదిగో ఇలాగా ఇంతవరకు ఎదిగినాయి అన్నమాట. ఇలాగా ఇక్కడ చూడండి, మేల్ ఫ్లవర్స్ వచ్చాయి ఫస్ట్. ఇవేమో పెద్ద పాదులు, ఆల్రెడీ కాయలు కాసే పాదులు. ఇవి ఇప్పుడు మళ్ళీ చక్కగా బీరపాదులు పూత స్టార్ట్ అయిందనమాట. అంటే ఇవి కాయలు కాసే టైంకి ఆ పెద్ద పాదులు అయిపోవచ్చు. ఇప్పుడు గులాబీ చూడండి, ఇదో కలరు, ఇదో కలరు, ఇదో కలరు. ఇది ఓల్డెన్ డేస్ నుంచి ఉన్న గ్రీన్ కనకాంబరం అంటారు దీన్ని. ఇది నా దగ్గర మాత్రమే ఉంది, ఈ ఏరియాలో ఎక్కడా లేదు. అయితే స్కూల్ దగ్గర ఉంది, చాలా విపరీతంగా పూసేస్తుంది. మీకు ఇది వరకు చూపించాను కదా. ఒక మొక్క తెచ్చి ఇక చిన్న డబ్బాలో వేసాను అనమాట. అయితే ఇక్కడున్న ఈ మొక్క చూడండి, ఇది హైబ్రిడ్ కనకాంబరం. చాలా పెద్ద ఫ్లవర్, కానీ ఫ్లవర్ అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత నేను వీడియో చేసిస్తాను. ఇది మాత్రం కడియంలో కొనుక్కొచ్చామండి. కడియంలో కొనుక్కొచ్చాం. చాలా భలే ఉందలే ఫ్లవర్ అయితే. నేను కంపల్సరీ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇలాగా 4 రకాల కనకాంబరాలు ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర. పెట్టిన బీరపాదులు అక్కడ పెద్ద పాదులు 2 కాస్తూనే ఉన్నాయి. వీటికి ఇలాగ ఆధారం కల్పిస్తే మనం చక్కగా పైకి పాకుతాయి అన్నమాట. ఏదో ఒక మనకి కాస్త సపోర్ట్ ఇవ్వాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా కోస్తున్నాను. మనం వచ్చినవి ఇలాగా కోస్తూ ఉంటే కొత్త కాయలు వస్తాయి అన్నమాట. రోజు హార్వెస్ట్ అండి. నేను హార్వెస్ట్ చేస్తూ వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ పైన చాలా వర్షం వస్తుంది. ఇంకా అందుకని నేను హార్వెస్ట్ చేసేసి మీకు విడిగా చూపిస్తున్నాను. ఇవి మల్బరీస్, మల్లెపూలు, మందార, గులాబీ, పచ్చిమిర్చి చూసారా, చిన్న మొక్క అండి. ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయి చూసారా. ఇవి వంకాయలు. ఈ సైజు వంకాయలు ఇవే సైజు అండి. ఇంకా సైజు ఎదగవో. ఒకవేళ మనం కొయ్యకుండా అలా ఉంచేస్తేనేమో ముదిరిపోతున్నాయి అన్నమాట. ఓకేనా? ఇవి ఓట్స్ అండి. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ తడిచింది అనమాట, అందుకని ఇలా ముద్దలా ఉంది. ఈ రెండింటిని కలిపేసి నీళ్ళల్లో కలిపి మందార మొక్కలకి ఇస్తే మందార పూలు బాగా వస్తాయి అని నేను ఒక వీడియోలో చూశాను. సరే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని చెప్పేసి ఇలాగా కలుపుతున్నాను. అయితే పువ్వులు ఎంతవరకు వస్తాయి అనేది తర్వాత చూడాలి. వేళ్ళు వేస్తున్నాను. నా దగ్గర మందార మొక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ వేద్దామని కలుపుతున్నాను.
చూద్దాం ఎంతవరకు పూలు వస్తాయో. నీళ్ళల్లో కలిపి వేయమన్నారు, కానీ వర్షాకాలం కదండి, మామూలుగా ఇలాగే వేద్దాం అనుకుంటున్నాను నేను. ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇలాగా మందారాలన్నిటికీ కూడా వేస్తున్నాను. పూలు ఎలా పూసినాయో మళ్ళీ మీకు చూపిస్తాను. పూలు పూసిన తర్వాత ఎక్కువ పూలు వస్తాయని చెప్పారు కదా, అందుకని పూలు ఎక్కువ పూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇది బాగా పుచ్చి పట్టేసింది అనమాట. అంటే శనగపప్పు దీని రెగ్యులర్ టిన్లో కాకుండా వేరే టిన్లో వేసాను, మర్చిపోతే చూడండి ఇలాగా పురుగు పట్టేసి బూజు పట్టేసి ఇలా పాడైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 7-8 సార్లు బాగా బూజు పోయేంత వరకు కడిగేసి ఇలా పెట్టాను. దీన్ని ఏం చేస్తానంటే మామూలుగా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని ఒక 24 అవర్స్ అలాగే ఉంచి తర్వాత నీళ్ళల్లో కలిపి మొక్కలకి వేస్తాను అనమాట. మనం మొక్కలకి అంటే కొంచెం వాటి కాపు అవి బాగా రావడం కోసం, మొక్కలు బలంగా ఎదగటం కోసం మనం శనగపిండి బెల్లం వేస్తాం కదా, అదే పద్ధతిలో శనగపిండి బదులు ఈసారి నేను ఈ శనగపప్పు చూడండి అంతా పురుగు వచ్చింది, బాగా పుచ్చిపోయింది, బూజు పట్టేసింది. కానీ బూజుతో మాత్రం మనం మొక్కలకు వేయకూడదు కాబట్టి చాలాసార్లు బాగా కడిగి ఇలాగా ఉంచాను. దీన్ని మిక్సీ పట్టేసి మనం మొక్కలకు ఉపయోగించవచ్చు. ఓకేనా, చూస్తున్నారు కదా. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పటికే నాకు వంకాయలు అవి చాలా బాగా కాస్తున్నాయి. తర్వాత టమాటా మొక్కలు, బెండ మొక్కలు కూడా ఉన్నాయి. వాటికి కూడా మొత్తం అన్ని మొక్కలకి కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టేసి 24 అవర్స్ అట్టే పెట్టి ఆ తర్వాత నీళ్ళల్లో బాగా అంటే 1:10 రేషియోలో కలిపి అప్పుడు మొక్కలకి ఇస్తాను అనమాట. ఓకేనా, ఆ ప్రాసెస్ అంతా చూపిస్తా. 100 గ్రామ్స్ ఆవాలు మిక్సీ పడుతున్నానండి. ఇవి మొక్కల కోసం అనమాట. ఆవపిండి దీనిలో వేస్తున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు ఉంది కదా, పాడైపోయింది, అది కూడా మిక్సీ పట్టి దీనిలో వేస్తాను. చూడండి, దీన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వేసి మిక్సీ పట్టేసి, అది ఆవాల పిండి ఆల్రెడీ మిక్సీ పట్టాను కదా దానిలో వేస్తాను అనమాట. కడిగాను కదా, కొంచెం తడిగా ఉంది కదా, అందుకు కొద్దిగా వేసి మిక్సీ పడతాను. ఇలాగా కచ్చాపచ్చా మిక్సీ పట్టేసి దీనిలో వేసేస్తున్నాను. వేసేసి మనం 24 అవర్స్ ఇలా ఉంచి అప్పుడు మనం వాటర్లో కలిపి మొక్కలకి ఇస్తే పూత కాపు చాలా బాగుంటాయి. సైజు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట కాయలు. అంతా మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసి మిక్సీ జార్ కడిగేసి ఆ నీళ్ళు దీనిలో పోసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక 24 అవర్స్ ఉంచిన తర్వాత మనం 1:10 రేషియోలో వాటర్ కలుపుకొని దాన్ని మొక్కలకి ఇచ్చుకుందాం. చూడండి, 24 అవర్స్ తర్వాత పచ్చిశనగపప్పు మిక్సీ పట్టాను కదా, అదిను ఆవపిండి రెండు కలిపి నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను. 24 అవర్స్ అయింది. ఇప్పుడు దీన్ని టెర్రస్ మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద టబ్లోను దానికి 10 ఇంతల వాటర్ వేసి మొక్కలకి ఇద్దామని తీసుకొచ్చాను. డైరెక్ట్ ట్యాంక్ నుంచి పట్టేస్తున్నాను వాటరు ఈ టబ్లోకి. అంటే మనం వేసిన దానికి ఒక 10 టైమ్స్ వాటర్ ఇస్తే డైల్యూట్ అవుద్ది కదా. ఏదైనా సరే కాన్సన్ట్రేట్ ఇవ్వకూడదు మొక్కలకి, అందుకని డైల్యూట్ చేసి ఇద్దాం అన్నట్టు. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మొత్తం మీద 24 అవర్స్ అయితే దీన్ని
అలా ఉంచాను అనమాట. చక్కగా తయారైంది. దీన్ని మొక్కలకి ఇద్దాం. వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.